#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పరమశివం 124 సార్, హౌ ఫ్రెజైల్ ఆర్ గ్రాఫ్ట్స్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఈ గ్రాఫ్ట్స్ అనేటువంటి ఎంత వీక్గా ఉంటాయి అంటే ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత గ్రాఫ్ట్స్ అనేటువంటి చాలా ఫ్రెజైల్గా ఉంటాయి. ఫస్ట్ 2 to 3 days అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 to 3 days పీరియడ్లోనే ఈ గ్రాఫ్ట్స్ అనేటువంటి మీ స్కాల్ప్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఈ పీరియడ్లోనే మీ గ్రాఫ్ట్లో ఉన్న స్టెమ్ సెల్స్ అనేటువంటివి మీ స్కిన్ లోపలికి ఇంబైబ్ అయిపోతాయి. అలా పోవడం వల్లనే ఈ స్టెమ్ సెల్స్ నుంచే మళ్ళీ ఫ్యూచర్లో కొత్త న్యూ హెయిర్ గ్రాఫ్ట్స్ కూడా గ్రో అవ్వాల్సింది. సో అందుకని ఈ ఇనీషియల్ 2 to 3 days లేదా 5 to 6 days వరకు ఉండే టైం ఏదైతే ఉందో ఇది చాలా చాలా క్రూషియల్. ఈ పీరియడ్లో మనం రెగ్యులర్గా సలైన్ స్ప్రే అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. పొరపాటున కూడా మనము ఆ ఏరియాలో దువ్వడం కానీ లేకపోతే చేత్తో రబ్ చేయడం కానీ గోకడం కానీ చేయకూడదు. ఎప్పుడైనా ఏదైనా డ్రైనెస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూ అనిపిస్తుందంటే ఇమీడియట్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన సెంటర్కి రిపోర్ట్ చేసి ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో హెయిర్ గ్రాఫ్ట్స్ని పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ జరిగిన తర్వాత ఈ పీరియడ్లో కాపాడడం చాలా అవసరం. సపోజ్ దురదృష్టవశాత్తు లేదా పొరపాటున కనుక మీకు ఏదైనా ఇంజురీ జరిగి తల కొట్టుకోనో లేకపోతే మీరే నిద్రలో చేత్తో అనుకోనో లేకపోతే ఇంకే కారణాల వల్లైనా కూడా అక్కడ గ్రాఫ్ట్స్ అనేటువంటి ఊడిపోయినాయి అనుకోండి, ఇమీడియట్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్కి ఇది తెలియజేయండి. ఒకవేళ కుదిరితే వాటిని రీఇంప్లాంట్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా ఇంజురీ జరిగి బయటకు వచ్చిన గ్రాఫ్ట్స్ మళ్ళీ అంత బాగా సర్వైవ్ కావు. ఒకవేళ అది 1, 2 లేదా చిన్న నంబర్ అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ నంబర్ మరీ పెద్దగా ఉంది, ఒక ఏరియా గ్రాఫ్ట్స్ అన్ని ఊడిపోయాయి అంటే మీకు రిజల్ట్స్ అంతా బాగా వచ్చేసిన తర్వాత ఆ ఎంటీ ఏరియాలో మళ్ళీ కొన్ని గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసుకొని దాన్ని రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు.